చందమామ కథ. మంత్రి కొడుకు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ మిత్రుడి కొరకైనా ఇలా శ్రమపడుతున్న పక్షంలో కొంచెం హెచ్చరికగా ఉండు. ఏమంటే మనుషుల స్వార్థానికి మైత్రి అడ్డం రాదు. ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్ర మహారాజు కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. మహేంద్రుడు అనే రాజు మహంతిపురాన్ని పరిపాలించేవాడు. ఆయన మంత్రి వీరభూపతి. వాళ్ళిద్దరూ కేవలం రాజు మంత్రిలాగా కాక ఆప్తమిత్రుల్లాగా ఉంటూ ఒకరికొకరు అండగా ఉంటూ ఉండేవారు. కొంతకాలం పాటు ఇద్దరికీ సంతానం కలగలేదు. ఇంతలో రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఎవరో ముని కనిపించి, నీ నగరానికి దక్షిణంగా ఉన్న అరణ్యంలో సంతాన వృక్షం ఉన్నది. నువ్వు స్వయంగా వెళ్ళి దాని పండు తెచ్చి నీ భార్యకిచ్చినట్టయితే ఆమె కొడుకు పుడతాడు అని చెప్పి మాయమయ్యాడు. రాజు వెంటనే నిద్రలేచి తిరిగి నిద్రపోలేకపోయాడు. ఆ కలలో ఆయనకి చాలా గురి కుదిరింది. తెల్లవారుతూనే ఆయన కాలకృత్యాలు తీర్చుకొని దక్షిణాన ఉన్న అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద ఒక విగ్రహం కనిపించింది. కలలో తనకు కనిపించిన మునిని పోలిన విగ్రహం అక్కడ ఉన్నది. ఆ చెట్టున్న రెండు పళ్ళున్నాయి. వాటిని చూడగానే రాజుకి తనకు 2 కొడుకులు కలిగితే బాగుండు అనిపించింది. కానీ అంతలోనే మంత్రికి కూడా పిల్లలు లేరు అన్నది గుర్తుకు వచ్చింది. నాకు 2 కొడుకులు కలిగితే వాళ్ళు రాజ్యం కోసం కీచులాడుకోవచ్చు. అంతకన్నా నాతో పాటే మంత్రికి కూడా ఒక కొడుకు ఉంటే వాళ్ళిద్దరూ మాలాగే రాజు మంత్రిగా ఉండి చక్కగా రాజ్యపాలన చేస్తారు అని అనుకున్నాడు రాజు. ఆయన చెట్టున ఉన్న 2 పళ్ళు కోసి తెచ్చి ఒకటి తన భార్యకిచ్చి రెండవది మంత్రికిచ్చి అతని భార్యకి ఇవ్వమన్నాడు. రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై ఒకే సమయానికి 2 కొడుకులను కన్నారు. రాజు కొడుక్కి విజయుడు అని, మంత్రి కొడుక్కి విమలుడు అని పేర్లు పెట్టారు. ఆస్థాన జ్యోతిష్కుడు మంత్రితో రహస్యంగా, నీ కొడుకు రాజ్యం వెళ్తాడు, కుర్రవాడి జాతకం గొప్పగా ఉన్నది అన్నాడు. కానీ మంత్రి ఆ మాటలు ఏమాత్రమూ నమ్మలేదు. విద్య నేర్చుకునే వయసు రాగానే కుమారులిద్దరినీ ఒకే గురువు వద్దకి పంపారు. విద్యాభ్యాసంలో ఇద్దరు గట్టివాళ్లే అయినా రాజు కొడుకైన విజయుని కన్నా మంత్రి కొడుకైన విమలుడు ప్రతి విద్యలోనూ ఎక్కువగా రాణిస్తూ వచ్చాడు. అది చూసి విజయుడు ఈర్ష్యపడక విమలుడిని చూసి మరింత గర్వపడేవాడు. రాజుకి మంత్రికి ఎలాంటి స్నేహభావం ఉన్నదో వారి బిడ్డల మధ్య కూడా అలాంటి స్నేహభావమే ఉన్నది. వారి విద్యాభ్యాసం పూర్తి కావస్తూ ఉండగా రాజు చనిపోతూ రాజ్యభారాన్ని మంత్రికి అప్పగించాడు. విద్యలు పూర్తి చేసి కుమారులిద్దరూ తిరిగి వచ్చారు. విజయుడికి ఇంకా యుక్త వయసు రాలేదు. అందుచేత మంత్రి కుమారులనిద్దరినీ ఒక ఏడాది పాటు దేశ సంచారం చేసి రమ్మని, అటు తర్వాత విజయుడికి రాజాభిషేకం చేస్తానని అన్నాడు. అలా అన్నాడే గాని మంత్రి మనసులో ఉన్న ఆలోచన వేరు. విజయుడి కన్నా తన కొడుకు అన్ని విధాలా సమర్థుడు. అదీకాక తన కొడుక్కి రాజ్యం ఏలే యోగం ఉన్నదని ఆస్థాన జ్యోతిష్కుడు ఏనాడో చెప్పాడు. విమలుడు తన కడుపున పుట్టిన కారణంగానే కదా మంత్రి కాబోతున్నాడు. విజయుణ్ణి చంపించేస్తే విమలుణ్ణి రాజుని చేసే అధికారం తనకున్నది. ఈ ఆలోచనతో మంత్రి విజయుణ్ణి హత్య చేయడానికి 2 భటులను నియమించాడు. విజయుడు విమలుడు దేశయాత్రకని బయలుదేరగానే మంత్రి ఏర్పాటు చేసిన భటులు వారి వెనుకగా బయలుదేరారు. ఏ క్షణంలో విజయుడు ఒంటరిగా దొరికినా వెంటనే అతన్ని చంపమని మంత్రి ఆ భటులకు చెప్పాడు. వాళ్ళు 10 రోజుల పాటు విజయుణ్ణి విమలుణ్ణి అతి రహస్యంగా అనుసరిస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు ఒక అరణ్యంలోకి ప్రవేశించారు. విజయుడు ఒక చెట్టు కింద కూర్చొని దగ్గరలో ఎక్కడన్నా నీరున్నదేమో విమలుణ్ణి చూడమన్నాడు. విమలుడు చెట్ల చాటున కనుమరుగు కాగానే మంత్రి పంపిన భట్లలో ఒకడు కత్తి దూసి విజయుడి పైన పడ్డాడు. విజయుడు కత్తి తీసి ఆత్మరక్షణ చేసుకోసాగాడు. ఈ అలికిడి విని విమలుడు వెనక్కి తిరిగి వచ్చి ఆ భటుణ్ణి అవలీలగా నిరాయుధుణ్ణి చేశాడు. భటుడు విమలుడి కాళ్ల మీద పడి తనను చంపవద్దని, తాను మంత్రిగారి ఆజ్ఞను పాలించటం తప్ప చేసిన నేరం ఏమీ లేదని అన్నాడు. విమలుడికి తల తీసేసినట్టయింది. అతను విజయుడి మొహం చూడలేకపోయాడు. రాజకుమారుడు అతన్ని ఓదారుస్తూ, నువ్వేమీ బాధపడకు, గొప్పవాళ్లకు కూడా ఒక్కొక్కసారి దుర్బుద్ధి కలుగుతుంది. ఇంత మాత్రాన మన స్నేహానికి ఏమీ మచ్చరాదు అన్నాడు. ఇక వాళ్ళు దేశ పర్యటన మానుకొని ఇంటికి ప్రయాణమై వెళ్ళారు. ఈ లోపలనే మంత్రి పంపిన 2వ భటుడు నగరం చేరి మంత్రితో జరిగినదంతా చెప్పారు. మంత్రి కంగారుపడి రాజ్యం వదిలిపెట్టి పారిపోయే ప్రయత్నంలో ఉండగా విజయుడు విమలుడు తిరిగి రానే వచ్చారు.
మంత్రి ఏమీ ఎరగనట్టే రాజకుమారుడికి స్వాగతం చెప్పి సాధ్యమైనంత త్వరలో అతనికి పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిస్తానన్నాడు. నాకు రాజ్యాభిషేకం చేసే ముందర రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఒకదానికి నన్ను, రెండో దానికి విమలుణ్ణి రాజుగా అభిషేకించండి, ఇది నా కోరిక అన్నాడు విజయుడు. మంత్రి మారు చెప్పక అతను కోరిన ప్రకారమే చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. తనని చంపించడానికి ప్రయత్నించిన మంత్రి మీద రాజకుమారుడు ఎందుకు పగ తీర్చుకోలేదు? అతను తన అర్ధరాజ్యాన్ని మంత్రి కొడుకుకి ఎందుకు ధారపోశాడు? మంత్రి తనను చంపించడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడనా? మంత్రి కొడుక్కి అర్ధరాజ్యం ఇచ్చినందువల్ల తనకు అలాంటి ప్రమాదం తప్పుతుందా? ఈ అనుమానాలన్నిటికీ సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజకుమారుడు తనకి మంత్రి కుమారుడికి గల స్నేహాన్ని చాలా ముఖ్యంగా భావించాడన్నది స్పష్టం. మంత్రి రాజకుమారుని చంపించాలని యత్నించినట్టు తెలియగానే మంత్రి కుమారుడు రాజకుమారుడి కేసి చూడలేకపోయాడు. అలాంటప్పుడు మంత్రిని రాజద్రోహి అని చంపిస్తే రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఉండిన స్నేహం దెబ్బతినక తప్పదు. పోతే మైత్రికి సమాన హోదా తోడుగా ఉండాలన్నది కూడా రాజకుమారుడు తెలుసుకున్నాడు. తన తండ్రి మంత్రి ఎంతో స్నేహంగా ఉండేవారు, కానీ వారి మధ్య సమత్వం లేకపోయింది. ఒకరు రాజు, మరొకరు మంత్రి. రేపు రాజకుమారుడికి మంత్రి కుమారుడికి మధ్య ఇలాంటి అసమత్వమే ఏర్పడితే వారి మైత్రి శాశ్వతంగా నిలవదు. అది గ్రహించే రాజకుమారుడు తన మిత్రుడైన మంత్రి కుమారుడికి అర్ధరాజ్యం ఇచ్చి తన స్నేహానికి బలమైన పునాది కలిగించాడు అని చెప్పాడు. ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.